నాకు సమర్థత లేదు అన్న అదే ఆలోచనతో నేను కూడా ఇబ్బంది పడతాను. కానీ గుర్తుంచుకోండి, మనమందరం కూడా ఒక శక్తిమంతమైన శక్తి, దివ్యత్వం ద్వారా మద్దతు పొందుతున్నాము. మన గురుదేవుల శక్తి మనతో ఉంది. వారి సహాయం మనకు అందుతుంది. ఒకవేళ మీ పట్ల మీకు అంతటి నమ్మకం లేకపోతే, కనీసం బాబూజీ నాతో ఉన్నారు, భగవంతుడు మాతో ఉన్నారు అన్న విశ్వాసం కలిగి ఉండండి. భయపడాల్సిన పనిలేదు. మీ హృదయంలో ఇలాంటి ఖచ్చితమైన నమ్మకాన్ని కలిగి ఉండండి. Try him out, even under the most difficult situations. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వారు ఎలా మనకు సహాయం చేస్తారో, ఆ పరిస్థితులను ఎలా చక్కబరుస్తారో గమనించండి. ముందుగా మనం నేర్చుకోవాల్సింది అలాంటి సందర్భాలను సృష్టించుకోకుండా ఉండగలగాలి. తరచుగా చిన్న వయసులో ఉన్నవారు, ముఖ్యంగా విద్యార్థులు, అనవసరంగా గురువు సహాయం, భగవంతుని మద్దతు లాంటివి అర్థిస్తూ ఉంటారు. What would student ask anyway? ఇంతకీ విద్యార్థులు అడిగేదేంటి? స్కూల్లో బహుశా మంచి స్కోరు, మంచి మార్కులు, మంచి గ్రేడ్లు. అయితే ఇవన్నీ భగవంతుని కృపపై ఆధారపడి ఉండవు. ఇవన్నీ వాళ్ళ అవగాహనపైననే ఆధారపడి ఉంటాయి. And your understanding develops as you work more and more with your studies. ఈ అవగాహన అనేది మీరు మరింతగా కష్టపడి చదివే దానిపై ఆధారపడి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ చదువులో విజయం సాధించడానికి గురువులు, భగవంతునిపై ఆధారపడటం అనేది కేవలం ఆత్మవంచన అవుతుంది. కాబట్టి వ్యాపారంలో కానీ, స్కూలు మార్కుల విషయంలో కానీ గురువు మీద ఆధారపడకండి. మీ శక్తిపైనే ఆధారపడండి. నేను తరచూ అనుబంధాల విషయంలో కూడా చూస్తూ ఉంటాను. Sahaj Marg, oh, master will take care of it. సహజ మార్గంలో మాస్టర్ అంతా చూసుకుంటారు అని అనుకుంటారు. భార్యాభర్తలు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు కష్టపడి పని చెయ్యరు. మాస్టర్ చూసుకుంటారు అనుకుంటారు. అది సరికాదు. అది ఒక భ్రమ మాత్రమే. మీ చర్యల పట్ల మీరు బాధ్యతగా ప్రవర్తించండి. Master can help us decide. మాస్టర్ మనకు సహాయం చేస్తారు. బాధ్యతగా ఆ పనిని తరువాతి దశకు తీసుకెళ్లడం అనేది మన మీదనే ఆధారపడి ఉంటుంది.